అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు కొంగునున్న కొలువు. రచన శ్రీ పివిఆర్ శివకుమార్ గారు. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 2021 ఆగస్టు 6వ తేదీ సంచికలో ప్రచురింపబడింది. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? కటిక చీకటిలోంచి కాంతిపుంజంలోకి వచ్చినట్లయింది పరాశరానికి. తను బయటపడినట్లు నమ్మడానికి సమయం పట్టినట్లే కళ్ళు వెలుతురుకి అలవాటు పడడానికి సమయం పట్టింది. ఇన్నాళ్ల తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చేసరికి ఒక్కసారి ఉక్కిరి బిక్కిరైనట్లయింది. నెమ్మదిగా నడుస్తూ అరగంట సేపటికి బస్టాండ్ చేరుకున్నాడు. నడుస్తున్నంతసేపు తల్లిని, భార్యా పిల్లల్ని తలుచుకుంటూనే నడిచాడు. చెవుల్లో జైలర్ మాటలు మళ్లీ మళ్లీ వినబడుతూనే ఉన్నాయి. నోట్లో చూస్తే నాలుకున్నట్లేదు, ఒంట్లో చూస్తే పిడికెడు కండలేదు. నీకెందుకురా ఈ దొమ్మీలు కొట్లాట్లు? ఇంటర్ దాకా చదివానంటున్నావు, ఉద్యోగం చేసేవాడిని అన్నావు. జైలుకెళ్ళి వచ్చావన్న పేరు పడితే నీకెవడిస్తాడీకు ఉద్యోగం? ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతగా ఉంటూ ఉండు. పెళ్ళాం బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో అది ఆలోచించుకో. జైల్లో ఉన్న 6 నెలలు పరాశరం ప్రవర్తనని, నెమ్మదితనాన్ని గమనించి అతడి కథను ఆకళింపు చేసుకున్న జైలర్ చెప్పిన హితవు అది. బస్టాండ్లో కనుక్కుంటే తమ ఊరి బస్సు మరో 2 గంటల తర్వాత ఉందన్నారు. కాలక్షేపానికి అక్కడే ఉన్న షాపుల మధ్య తిరిగాడు. పిల్లలు గుర్తుకొచ్చారు, పెళ్ళాం గుర్తుకొచ్చింది. కళ్ళని సన్నని నీటి పొర కమ్మేసింది. జేబు తడిమి చూసుకున్నాడు. 12,000 చిల్లరుంది. జైల్లో ఉన్నన్నాళ్లు చేసిన పనికి వాళ్ళిచ్చిన ప్రతిఫలం అది. ఈ పాటి ఉపాధి దొరకకనే కదూ తను జగడంలో ఇరుక్కుని జైలు పాలయింది. పేలవంగా నవ్వుకున్నాడు. ఒక షాపులోకెళ్ళి ముందుగా ఒక సుమారైన బ్యాగ్ కొన్నాడు. తన చేతిలో ఉన్న పాత సంచిలోని బట్టలు అందులో పడేసుకున్నాడు. మరో షాపులోకి వెళ్ళి పిల్లలకి బిస్కెట్లు కొన్నాడు. బ్యాటరీతో నడిచే 2 బొమ్మలు కొన్నాడు. భార్యకి ఏం కొనాలో తోచలేదు. ఆమె వాడే శృంగార కుంకుమ చిన్న డబ్బీ ఒకటి తీసుకున్నాడు. తల్లికి 1 డజను మట్టి గాజులు తీసుకున్నాడు. క్యాంటీన్కి వెళ్ళి కడుపు నిండా భోజనం చేశాడు. అప్పటికి ప్లాట్ఫారం మీద బస్సు వచ్చింది. ఎక్కి కిటికీ దగ్గర దొరికిన సీట్లో కూర్చున్నాడు. 6 గంటల ప్రయాణం, చేరేసరికి చీకటి పడుతుంది అనుకున్నాడు. అక్కడ తాను ఎదుర్కోవలసింది చీకటినేగా అనుకున్నాడు దిగులుగా. అయినా సరే వెళ్లాలనే కోరిక తొందర పెడుతూనే ఉంది. 6 నెలలు గడిపాడు. 6 గంటలు గడపలేని అసహనం ఆవరించింది. కండక్టర్ వచ్చి టికెట్ కొట్టి వెళ్ళాడు. బస్సు బయలుదేరింది. వేసవి వెళ్ళిపోయినా ఎండలు వెళ్ళిపోలేదు. వేడి గాలి దంచి కొడుతోంది. పరాశరం మనసులోనూ వేడి నిట్టూర్పులే. వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. బయటకు చూస్తూ. చదువబ్బలేదు పరాశరానికి. అతి కష్టం మీద ఇంటర్ పూర్తి చేసేసరికి 20 ఏళ్లొచ్చాయి. అతని తండ్రి ఆలయమూర్తి, బట్టల కొట్లో సేల్స్మెన్. సేట్ని బ్రతిమలాడి కొడుకుని అక్కడే అకౌంట్స్ రాయడానికి కుదిర్చాడు. 2 ఏళ్లు తిరగగానే తల్లిదండ్రులు లేని ఓ దూరపు బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశాడు. కాంతి నెమ్మదైన పిల్ల. పరాశరంకు తగిన జోడీనే. 4 ఏళ్లలో 2 పిల్లలు పుట్టుకొచ్చారు. రోజులు సజావుగా సాగిపోతున్నాయనుకుంటే ఆలయమూర్తికి పేరు తెలియని, తేలిక మందులకి లొంగని వ్యాధి ఏదో పట్టుకుంది. ఖరీదైన మందులు, ఖర్చుతో కూడిన డాక్టర్ల గురించి ఆలోచించే అవకాశము, వ్యవధి కూడా లేని ఆలయమూర్తి జీవితం నుంచి సెలవు తీసుకున్నాడు. కొడుక్కి అదనపు డ్యూటీ వేస్తూ నెమ్మదిగా సాగుతున్న జీవన శకటం గతుకుల్లో పడింది. అది చాలనట్లు ఊరిలో కొత్తగా వెలిసిన రంగుల హంగుల షాపింగ్ కాంప్లెక్సుల్లోని బ్రాండెడ్ క్లాత్ షాపుల ధాటికి తట్టుకోలేక పరాశరం పనిచేస్తున్న బట్టల కొట్టు మూతబడిపోయింది. తండ్రి లేకపోవడంతో ఒక్క జీతంతో ఇంటి భారమంతా ఒక్కడే మోయలేక సతమతమవుతున్న పరాశరం ఇప్పుడు అదీ లేక రోడ్డున పడ్డాడు. దగ్గరున్న పట్నంలో ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీ వస్తోందని
10,000 కడితే అక్కడ మంచి జీతానికి క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పై వర్గాల్లో పరపతి ఉన్న ఒక బ్రోకర్ పరాశరం వంటి యువకుల దగ్గర డబ్బు కట్టించుకున్నాడు. 3 నెలలు గడిచినా ఉద్యోగాల జాడలేక నిలదీస్తే ఫ్యాక్టరీ ప్లాన్ వాయిదా పడిందని, మరో 6 నెలలు పడుతుందని చెప్పాడు. అదంతా మోసమని తెలిసి డబ్బు వాపసిమ్మని నిలదీస్తే మీరసలు నాకు డబ్బే ఇవ్వలేదు పొమ్మన్నాడు. అక్కడ జరిగిన గొడవలో కడుపు మంటతో ఉన్న పరాశరం ఆ బ్రోకర్ మీద చెయ్యి విసిరాడు. చిత్తుగా తన్నించటమే కాక దొమ్మి కేసు పెట్టి పరాశరాన్ని జైలుకి పంపాడు ఆ బ్రోకర్. అసలే భర్త పోయి దిగులుతో మంచానబడ్డ కరుణమ్మ కొడుకు పరిస్థితికి లబోదిబోమంది. కాంతి లబలబలాడింది. పిల్లలు గొల్లుమన్నారు. అన్నీ అరణ్య రోదనమయ్యాయి. సంసారాన్ని చీకట్లోకి నెట్టి తను పోలీస్ వ్యాన్ ఎక్కాడు పరాశరం. బస్సు ఆగింది. 15 గంట సేపు ఆగుతుందని అనౌన్స్ చేసి డ్రైవరు కండక్టరు దిగిపోయారు. టైం చూసుకున్నాడు పరాశరం. మధ్యాహ్నం 3 దాటింది. అతను కూడా బస్సు దిగి టీ త్రాగాడు. ఒక పకోడీల పొట్లం కొనుక్కొని తిరిగి వచ్చి సీట్లో కూర్చున్నాడు. తమ ఊరు 2 గంటల దగ్గరలోకి వచ్చేసింది అనుకున్నాడు. అంతదాకా ఎప్పుడెప్పుడు చేరతానా, ఎప్పుడెప్పుడు పెళ్ళాం పిల్లల్ని చూస్తానా అని ఆరాటపడుతున్న వాడల్లా ఊరు దగ్గర పడేసరికి భయంతో సతమతం కాసాగాడు. బతుకు భయం, రేపెలాగా అన్న భయం, వాళ్లకి నిన్నటిదాకా ఎలా గడిచిందోనన్న భయం. ఈ 6 నెలలు ఏ కబురూ లేదు. తండ్రి పోయినప్పటి నుంచి మంచాన్నే ఆశ్రయించిన తల్లి ఎలా ఉందో, గడప దాటి బయటకు అడుగుపెట్టే అలవాటు లేని కాంతి 2 పిల్లలతో అత్తతో ఏం తిప్పలు పడుతుందో. వెళ్ళగానే తను ఎదుర్కోవలసిన దృశ్యం కళ్లకు కడుతుంటే పకోడీల సంగతి మర్చిపోయి కిటికీకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. ఆలోచనల అలసటికి నిద్ర పట్టేసింది. రోడ్డు మీద గతుకులకి ఎక్కువైన బస్సు కుదుపులకి మెలకు వచ్చే వేళకి పొద్దు కొద్దిగా వాటారుతోంది. బయటకు చూసిన పరాశరం బస్సు ఇసుక తిన్నెల గ్రామంలో నుంచి వెళుతుండడం గమనించాడు. ఇసుక తిన్నెల తర్వాత వచ్చేది అతని ఊరే. సీట్లో నిటారుగా సర్దుకొని కూర్చోబోతూ కనపడ్డ ఓ షాపు గోడ మీది పోస్టర్ అతనికి షాక్ ఇచ్చింది. ఆ పోస్టర్ మీద ఉన్న బొమ్మ కాంతిలాగే అనిపించింది. ఆ బొమ్మ ప్రక్కన, బొమ్మ కిందున ఏదో రాసుంది. పరాశరం అది చదివే ప్రయత్నం చేశాడు. కాని బస్సు వేగం పుంజుకోవడంతో సాధ్యపడలేదు. పరాశరం మనసు భయంతో, ఒళ్ళు చెమటతో తడిసి ముద్దలైపోయాయి. ఏమైంది? కాంతికేమైంది? సంసారం సంభాళించలేక ఇల్లు విడిచి పారిపోయిందా? లేక ఎవరైనా ఎత్తుకుపోయారా? అది కాకపోతే ఏదైనా నేరంలో పట్టుబడగా పోలీసులు వేసిన పోస్టరా? అసలది కాంతి కాదు అనుకుని మనసుని సరిపెట్టుకునే వీలు లేకుండా ఊరు సమీపించేలోగా మరో 2-3 చోట్ల ఆ పోస్టర్ కనబడింది. రాతలు చదవలేకపోయినా బొమ్మ మాత్రం సందేహం లేకుండా గుర్తుపట్టాడు. గుండెలు దడదడలాడుతుండగా బస్సు దిగాడు పరాశరం. 20 నిమిషాల నడక 2 రోజులు నడిచినట్లు అనిపించింది. అంతలోనే వెనక్కి తిరిగి పారిపోదామా అనిపించింది. ఏం చూడాల్సొస్తుందోనని ఆపుకోలేని దుఃఖం వచ్చింది. ప్రాణం ఉగ్గబట్టుకుని ఒక రకమైన తెగింపు తెచ్చుకుని అడుగులు వేశాడు. ఇంటి మలుపు తిరుగుతూనే ఆ కనుచీకట్ల మధ్య కూడా స్పష్టంగా గమనించాడు. అతని ఇంటి ముందు జనం. ఎవరు వాళ్ళు? ఎందుకు గుమిగూడారు? ఏమైంది? పరుగులాంటి నడకతో ఇల్లు సమీపించాడు. ఆ నిలబడ్డవాళ్లు గుంపుగా లేరు. 10-12 ఒక వరుసలో నిలబడి ఉన్నారు. అయోమయంగా వాళ్లని తప్పుకొని తడకల గేట్లో నుంచి లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా ఎత్తు అరుగు మీద కూర్చొని పెద్ద గంగాళంలోంచి పాలు కొలుస్తోంది కరుణమ్మ. గబగబా వెళ్లి తల్లి ముందు నిలబడ్డాడు. తలెత్తి చూసిన కరుణమ్మ విస్తుపోయింది. చేతిలోని చెంబు గంగాళంలోనే వదిలేసి, వచ్చావట్రా నాయనా అంటూ ఒక్కసారిగా లేచి అరుగు దిగి కొడుకు చేతులు పట్టుకుంది. ఆమె కళ్ళు పున్నమి సంద్రాలై పొంగాయి. క్షణంలో తెప్పరిల్లుకొని, కాంతి, నీ మొగుడొచ్చాడే అంటూ లోపలికి కేక పెట్టింది. ఒక్క 5 నిమిషాలు ఆగండి నాయనా
అని లైన్లో వాళ్లతో అనేసి కొడుకు చేయి పట్టుకొని లోపలికి తీసుకుపోయింది. అత్త కేక విని విషయం అర్థమయ్యి కాక బయటకు రాబోతున్న కాంతి వాళ్లకి గుమ్మం దాటుతుండగానే ఎదురైంది. ఒక్కసారి ఆమె మొహంలో కాంతి పుంజాలు వెరిశాయి. వచ్చారా, వచ్చేశారా అంటూ సంభ్రమంగా ముందడుగేసింది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను పాలవాడిక పూర్తి చేసేసి వస్తాను. భార్యాభర్తలకి ఏకాంతం కల్పిస్తూ కరుణమ్మ బయటకు వెళ్ళిపోయింది. అత్తగారు బయటకు వెళ్ళగానే భర్త గుండెల్లో ఒదిగిపోయింది కాంతి. 6 నెలల ఆర్తిని, ఎడబాటుని దూరం చేసుకోవాలన్నట్లుగా 5 నిమిషాల పాటు అలాగే మౌనంగా అనుభూతులు పంచుకుంటూ ఉండిపోయారు వాళ్ళు. ఇవాళ్టికి 5వ రోజున వస్తారని లెక్క వేసుకుంటున్నాను. గోడ మీది క్యాలెండర్ చూపిస్తూ అంది కాంతి. ఒక్కొక్క రోజే కొట్టివేసుకుంటూ వస్తున్నాను. వాళ్ళకి లెక్కలేవో వేరే ఉన్నాయి. ఇక్కడ పోలీస్ రిమాండ్లో ఉన్న 2 రోజులు, తర్వాత ప్రయాణంలో ఉన్న రోజులు, ఇంకా ఇంకో నెలలో ఉన్న 31వ రోజు, ఇలా 6 నెలలు మన లెక్క కన్నా ముందే నిన్నటితో అయిపోయాయి. ఈ రోజు ప్రొద్దున్నే జైలు నుంచి విడుదల చేశారు చెప్పాడు పరాశరం. జైలు మాట వినగానే మళ్లీ దుఃఖం ముంచుకొచ్చింది కాంతికి. ఆ దుఃఖపు తెర తీసేదాకా ఆమెనలాగే కౌగిట్లో పొదివి పట్టుకున్నాడు పరాశరం. 5 నిమిషాలకి తేరుకున్నాక అడిగాడు పరాశరం, పిల్లలేరి? దొడ్లో ఉన్నారు, పదండి. అతడి చెయ్యి పట్టుకుని చిన్నపిల్లల ఉత్సాహంగా దొడ్లోకి తీసుకెళ్ళింది కాంతి. తండ్రిని చూస్తూనే కొద్ది నిమిషాలు అలాగే చూస్తుండిపోయారు పిల్లలు. ఆ వెంటనే వచ్చి చుట్టుకుపోయారు. ఇద్దరినీ కౌగిలించుకుని తాదాత్మ్యం చెందాడు పరాశరం. కాసేపటికి వాళ్ల నుండి విడిపడి వాళ్లకి తను తెచ్చిన బొమ్మలిచ్చాక పెరడంతా పరికించి చూసిన పరాశరం ఆశ్చర్యపోయాడు. తమ పెరడు ఇదివరకు రాళ్లతో పిచ్చి మొక్కలతో ఉండేది. ఇప్పుడంతా ఒక పద్ధతిలో ఉంది. క్రమ పద్ధతిలో కట్టబడిన మడులు, కూరగాయలు ఒకవైపు, ఆకుకూరలు మరొక వైపు, కనులకింపుగా ఎప్పటినుంచో ఉన్న 2 మామిడి చెట్లు, 2 నిమ్మ చెట్లు, వాటికి కంపెనీ దొరికినట్లు సంతోషపడిపోతూ ఈ మడులన్నిటికీ కాపలా అన్నట్టు నిలబడున్నాయి. అంతేకాక మరొక మూలన ఇదివరకెన్నడూ లేని పొసవులు కొట్టం. అక్కడ 4 గేదెలు పడుకొనున్నాయి. ఇదంతా ఏంటి కాంతి, మన పెరడేనా ఇది? అతను ఆ మాట అంటుండగానే వచ్చింది కరుణమ్మ. ఎరా బాబు, ఎలాగైపోయావురా అంటూ అతడి పక్కనే చతికిలబడింది. నేనేమీ కాలేదమ్మా. మిమ్మల్ని నా చేతకానితనానికి బలిచేసి మీ కర్మానికి వదిలేసి వెళ్ళిపోయాననే 24 గంటలు బాధపడ్డాను. కొడుకు తలపై చేయి వేసి నిమిరింది కరుణమ్మ. రోజు మనది కాకపోతే తాడు పామై కరుస్తుందిరా. కాని ఎప్పుడూ అమావాస్య ఉండదుగా. ఈ రాత్రి చీకటైతే మర్నాటికల్లా పున్నమి వెలుగులు మొదలైపోతాయి. ఈ మార్పేమిటమ్మా? ఇంత చక్కగా ఎలా చేశారు మీరు? నేనేం చేయలేదురా. బుద్ధి, కృషి కూడా కోడలివే. నువ్వు వెళ్ళినప్పటి నుండి పిల్ల పడ్డ తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క పూట కూడా ఎవరం పస్తుండకూడదని పాటుపడింది. ఉన్న డబ్బులతో నెల్లాళ్లు గడిచుంటాయేమో. ఈ లోపల నాకు ఉపదేశమే చేసింది. పని తీరిపోయిన వాళ్ళు రిటైర్ అయి వెళ్ళిపోతారత్తా. వాళ్ళని తలుచుకుంటూనే మనమున్నన్నాళ్ళు మన పని చేసుకుపోతూ ఉండాలి. మనము ఒకనాడు రిటైర్ అవుతాం. మనం ఇప్పుడే డీలా పడిపోతే అప్పటిదాకా మన పని ఎవరు చేస్తారు? మనం ఇలా బాధపడుతూ చెరోమూల కూర్చుంటే పిల్లలు ఏమైపోతారు? ఆయన వచ్చేసరికి అందరం చిక్కి సగమైపోతే ఆయన సంతోషిస్తారా? చెప్పండి. ఇలాంటి మాటలతో చిన్నదైనా మంచాన పడ్డ నన్ను మనిషిగా నిలబెట్టుకుంది. గూదిబండగా మారనున్న నన్ను తెలివిగా తనకు తోడు చేసుకుంది. ఇద్దరం కలిసి ఈ 200 గజాల పెరడుని తవ్వామో దున్నామో ఓ దారికి తెచ్చుకున్నాం. నడుం వీర్చుకుని పాటుపడ్డాం. కూరగాయలు, ఆకుకూరలు, గోంగూర అన్ని రకాలు తెచ్చి పాతింది. దాని హస్తవాసి మంచిది. అన్నీ బంగారంలా పైకొచ్చాయి. బజార్కేస్తున్నాం పొద్దున్నే. బళ్ళవాళ్ళొచ్చి తీసుకుపోతారు. సాయంత్రానికల్లా వచ్చి డబ్బిచ్చేస్తారు. అలానే మా ఇద్దరి పుస్తల తాళ్ళు, గాజులు అమ్మేసి 4 గేదెల్ని కొన్నాం.
10 మందికి పాలు పోస్తున్నాం. ఇబ్బంది పడకుండా రోజులు గడపడం వీలవుతోంది. వీళ్ల మాటల్లోనే వచ్చింది కాంతి. నీళ్లు కాగాయి, స్నానానికి లేస్తారా? పగలంతా ప్రయాణమే సరిపోయింది. లేచాడు పరాశరం. స్నానం కాగానే పిల్లలతో సహా 5గురు కూర్చొని పండగ వాతావరణం అనుభవిస్తూ భోజనాలు చేశారు. అన్నీ చేస్తున్నాడు కాని ఆ ఇల్లే వింతగా, అణువణువు కొత్తగా అనిపిస్తోందతడికి. బాగా అలసిపోయి ఉంటాం. ఇహ పడుకోండి, రేపు మాట్లాడుకోవచ్చు మిగతావి నవ్వుతూ చెప్పింది కరుణమ్మ. తల్లి నవ్వు కొత్తగా, మనసు నింపేదిగా అనిపించింది పరాశరానికి. పిల్లలు తండ్రిని వదల్లేదు. వాళ్లు నిద్రపోయిన తర్వాత కరుణమ్మ వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళి తన దగ్గర పడుకోబెట్టుకుంది. నిద్రలేని రాత్రిని కొడుకు కోడలు కొదిలి తను పిల్లలతో పాటు కంటి నిండా నిద్రపోయింది. తన భయాలనన్నిటినీ పటాపంచలు చేస్తూ కళకళలాడుతూ కనిపించిన భార్యను చూసి దారిలో కనపడ్డ పోస్టర్ సంగతే మర్చిపోయాడు పరాశరం. ముందు రాత్రి చీకటిలో భార్య అందించిన విందును మించిన మానసిక విందు అద్భుతంగా ఆవిష్కృతమైంది మరునాటి వెలుగులో పరాశరానికి. ఆ ఉషోదయ శోభలో కాఫీలు తాగుతుండగా వివరించింది కాంతి. ఆ రోజు మీరు అకస్మాత్తుగా వెళ్ళిపోతే వెలుగంతా మీతోనే వెళ్ళిపోయినట్లయింది. లోకమంతా చీకటిగా అనిపించేది. కాని నాకు కుమిలిపోతూ కూర్చునే అవకాశం, దిగులు పడుతూ కూర్చునే వ్యవధానం లేవని త్వరలోనే గ్రహించాను. మంచంలో దిగులుగా అత్తయ్య, చీకట్లో నక్షత్రాల్లా మిణుకుమిణుకుమంటూ పిల్లలు. 4 నోళ్లు నింపే బాధ్యత, వాళ్లని నిలిపి ఉంచే భారం నాదేనని అర్థమైంది. అర్ధాంగం జైలు పాలైనా అర్ధాంగిని నేనున్నాను కదా. అర్ధాంగినే అయినా సంపూర్ణ భాగంలా రెట్టింపు బాధ్యత తీసుకునే అవసరం ఇప్పుడు నా మీద పడిందని అర్థం చేసుకున్నాను. 4 రోజుల్లో తేరుకుని నెమ్మదిగా మనసు కూడగట్టుకున్నాను. ఏమంత పెట్టుబడి అవసరం లేని పెరటి తోట పని ప్రారంభించాను. అవి పెరిగి రాబడి తేవడానికి టైం పడుతుంది. ఈలోగా 4 గేదెలు కొని పాడి ప్రారంభించాను. ఆడకూతురు అన్న సానుభూతితో గేదెలని మచ్చిక చేసుకోవడంలో, పాలు తీయడంలో మన ఊరి గొల్లలే ముందుకొచ్చి సహాయపడ్డారు. డైరీ పాలకన్నా చిక్కన, తాజా, చవక కావడంతో పాలకి కొనుగోలుదారులు బాగానే వచ్చారు. కొన్నాళ్లకి కూరగాయలు కాపుకొచ్చాయి. వాటిని మన ఊళ్ళోనే కాక పక్క ఊళ్ళకు కూడా తీసుకెళ్లి అమ్ముతామని తోపుడు బళ్లవాళ్లు వచ్చారు. వాళ్లకి సాయం, మనకి సహాయం అవుతోంది. మామిడికాయలు, నిమ్మకాయలు కూడా అమ్ముదాం అనుకున్నాను. కానీ అంతకన్నా సీజన్ని బట్టి ఊరగాయలే వేసి అమ్మితే లాభంగా ఉంటుందనిపించింది. అత్తయ్య నేను కలిసి ఆవకాయ, నిమ్మకాయ, గోంగూర పచ్చళ్ళు తయారు చేశాం. ఇల్లిల్లు తిరిగే శ్రమ తప్పింది. ఆ కాంప్లెక్స్ వాళ్ల ప్రోద్బలం సాయంతో వ్యాపారం బ్రాండ్ రిజిస్టర్ కూడా చేయించానండి. లోపల నుండి పోస్టర్ తెచ్చి చూపించింది కాంతి. దిమ్మెరిపోయాడు పరాశరం. కరుణాలయ బ్రాండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ పోస్టర్ అది. ఒకవైపు ధీమాగా నవ్వుతూ ధీమంతురాలైన కాంతి. అత్తయ్య గారి పేరు, మామయ్య గారి పేరు కలిపి కరుణాలయ ఫుడ్స్ అని పెట్టాను. చిరునవ్వుతో చెప్పింది కాంతి. ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తుండిపోయాడు పరాశరం. స్వశక్తితో బతకడం ఇంత తేలిక? చదువు లేనిదని, అబల అని ఈసరికి మానసికంగా, ఆర్థికంగా కృంగిపోయి తన ఆసరా కోసం ఎదురు చూస్తూ, ఎదురు వస్తుందని ఊహిస్తూ వచ్చాడు తను. భక్తితో మొక్కే దేవత స్థాయిలో దర్శనమిచ్చింది తన భార్య. కటిక చీకటిలోకి నడుస్తున్నాడు అనుకున్నాడు. కాంతిపుంజం ఎదురవుతుందని ఊహించలేకపోయాడు. ఆమెని అభినందించడానికి మాటలు వెతుక్కుంటూ కూర్చున్నాడు. ఈలోగా బయట నుంచి హారన్ వినిపించింది. 2 మెటీరియల్ వ్యాన్లు వచ్చి ఆగాయి. 2 కుర్రాళ్లు అలవాటుగా లోపలికొచ్చి కాంతి లెక్కరాసి చూపిస్తుంటే ఊరగాయలు, పచ్చళ్ల సీసాలు, అప్పడాలు, వడియాలు, కందిపొడి, కారప్పొడి, సాంబార్ పొడి, చారుపొడి ప్యాకెట్లు లెక్కపెట్టి తీసుకువెళ్లి లోడ్ చేసుకుంటున్నారు. వీళ్లే షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు. ఇహ నుంచి ఈ బాధ్యత అంతా మీదే ప్రొపరేటర్ గారు. నేను, అత్తయ్య కేవలం తయారు చేసివ్వడం వరకే. వాళ్లు వెళ్ళిపోగానే నవ్వుతూ అంటున్న కాంతిని ఆరాధనగా చూస్తూ అన్నాడు పరాశరం. ఇంతకు మించిన కొలువది
ఇలనేది నాకు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.